హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫనీ టాక్స్. ఈరోజు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, ఆర్డర్ పెట్టుకున్నాను. చికెన్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి ముందుగా చికెన్ తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. 1-2-3 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. ప్యాకెట్ ఫుడ్ కదా, ఏదైనా చికెన్ వాష్ చేసుకోవడం బెటర్ అనమాట. మంచిగా ఇట్లా క్లీన్గా చేసుకొని 1 స్పూన్ పసుపు, ఉప్పు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లీస్ట్ 15-30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మీ టైంని బట్టి అట్లీస్ట్ 10 మినిట్స్ అన్నా కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లోకి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా కలుపుకొని పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ని ఉడికించుకోవాలన్నమాట. వాటర్ ఏం అవసరం లేదు, చికెన్లో ఉంటుంది కాబట్టి. వితౌట్ వాటర్ కుక్ చేసుకుంటే బెటర్. ఇట్లా బాగా కుక్ చేసుకొని, నా దగ్గర స్విజర్ లేదు, ఏం కట్ చేసుకోవడానికి లేదు కాబట్టి బాయిల్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను. పీజీలో అన్నీ అవైలబుల్గా ఉండవు కదా, సో అట్లా చేసుకుంటున్నాను. దీంట్లోకి ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఏం అవసరం లేదనమాట. ఆయిల్ ముందు వేసుకున్నాం కదా 3 స్పూన్స్, అదే సరిపోయింది. ఇప్పుడు మనం కారం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకుంటే ఒక 5 మినిట్స్ కలిపెట్టుకొని దించేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, ఇది 3-4 డేస్ స్టోర్ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. హాస్టల్స్లో ఎప్పుడు పప్పు సాంబార్ పెడతారు కాబట్టి ఈ చికెన్తో తింటే బాగుంటుంది అని చెప్పేసి చేసుకున్నాను నేను. చూసారు కదా, చాలా బాగుంది. టేస్ట్ కూడా స్పైసీగా, చాలా జ్యూసీగా ఉంది కదా, చాలా బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.